వెల్కమ్ టు 99 టీవీ. నేను మూల శ్రీనివాస్. ఇక కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి నందినగర్కు ఈరోజు మధ్యాహ్నం వచ్చారు. సో మొత్తానికి కేసీఆర్ రేపు తెలంగాణ భవన్ కూడా రాబోతున్నారు. మరి ఏదైతే బీఆర్ఎస్ ఎల్పీకి సంబంధించి నేతలతో కూడా ఆయన సమావేశం కాబోతున్నారు. సో ఈ వార్త గత వారం రోజుల నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకు సంచలనంగా మారిందంటే ఏడాది కాలంగా కూడా ఆయన తెలంగాణ భవన్లో కేవలం మార్చి నెలలో మాత్రమే వచ్చారు. సో మీడియాతో కూడా ఏడాది క్రితం మాట్లాడారు. ఇప్పుడు ఆయన సుమారు 2 ఏళ్ళుగా కూడా ఫామ్ హౌస్లోనే ఉన్నారు. ప్రజాక్షేత్రంలోకి రావడం లేదు. ఎందుకంటే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, తొలిమాలి ముఖ్యమంత్రిగా, అదే క్రమంలో 14 సంవత్సరాలు ఉద్యమ నాయకుడిగా టీఆర్ఎస్ పార్టీని సాధించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 11 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసిన మరి ఉద్యమ నాయకుడిగా, అదే క్రమంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో ఆయన కీలక భూమిక పోషించిన సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ మరి 25 ఏళ్ల తర్వాత మరి మొదటిసారిగా కూడా కొంత మౌన వ్రతం పాటించారు. సో మౌన ముద్రలో ఉండిపోయారు, ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయారు. ఎందుకంటే 2023 ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీకి సంబంధించి మరి టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయిపోయిన తర్వాత జాతీయ రాజకీయాల్లో మరి చక్రం తిప్పుతాడనుకున్న కేసీఆర్ మాత్రం ఓవరాల్గా మరి తెలంగాణ రాష్ట్రంలోనే మరి అధికారం చేజిక్కించుకునే అవకాశం లేకపోవడం కావచ్చు. అదే క్రమంలో 39 మంది మాత్రమే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలవడంతో ఆయన మరి ప్రతిపక్ష పాత్రకు పోషించాల్సిన పరిస్థితి ఏర్పడింది. టీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. అదే క్రమంలో కేసీఆర్ కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతున్నారు. అయితే 39 మంది ఎమ్మెల్యేలు గెలిచిన వారంతా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కావచ్చు. ఆ తర్వాత ఒకరొకరుగా కూడా కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు కావచ్చు, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ అయితే ఇటు స్పీకర్కు ఫిర్యాదు చేశారు. అదే క్రమంలో మరి కోర్టులను కూడా ఆశ్రయించిన సంగతి మనకు తెలిసిందే. అయితే కోర్టు కానీ, తర్వాత స్పీకర్ కానీ ఎవరైతే పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో ఇప్పటికే మరి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ 5గురికి క్లీన్ చీట్ ఇచ్చారు. వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. సో దాంట్లో బీఆర్ఎస్ వారు ఇచ్చిన సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి స్థాయిలో వీళ్ళు పార్టీ ఫిరాయించినట్టుగా మరి సరైన ఆధారాలు లేవని చెప్పి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తేల్చేశారు. 5గురు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే అని కూడా ఆయన తేల్చడంతో మొత్తానికి మరొక 5గురి విషయంలో మరి స్పీకర్ రేపో మాపో ఆయన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. సుప్రీంకోర్టులో కూడా ఈ అంశం మరి తుది దశకు చేరుకుంది. ఇటు సుప్రీంకోర్టు అయినా, హైకోర్టు అయినా, మరి న్యాయ వ్యవస్థలు ఏవైనా కూడా ఇటు శాసనసభ వ్యవహారాల్లో కలుగజేసుకోలేవు. ఎందుకంటే ఇవన్నీ కూడా స్వయం ప్రతిపత్తి సంస్థలు కనుక. సో ఇక స్పీకర్ నిర్ణయమే ఫైనల్ అని చెప్పి కూడా మనకు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇప్పటికే 5గురికి క్లీన్ చీట్ ఇచ్చారు. మరొక 5గురి విషయంలో రేపో మాపో తుది నిర్ణయం తీసుకోబోతున్నారు. సో ఈ 5గురిట్లో మాత్రం ఒక్కరు మినహా 4గురిని కూడా మరి బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని చెప్పి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే స్పీకర్ నిర్ణయం ఇంకా వెలువడలేదు. కానీ ఇందులోనే ఒక బిగ్ ట్విస్ట్ అయితే మరి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. మొత్తానికి 5గురు కావచ్చు, తర్వాత మరొక 4గురు కావచ్చు, తర్వాత ఒక వ్యక్తి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాత్రం ఆయన పూర్తి స్థాయిలో సాక్ష్యాలతో మరి ఆయన దొరికిపోయాడు. ఎలాగంటే ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన తర్వాత ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్పై పోటీ చేశారు. సో ఆ క్రమంలో ఆయన కిషన్ రెడ్డిపై బీజేపీ ఎంపీపై పోటీ చేసి ఆ ఓటమి చెందిన సంగతి మనకు తెలిసింది. అయితే ఓవరాల్గా ఇప్పుడున్న తాజా పరిణామాల నేపథ్యంలో సో స్పీకర్ ఇచ్చిన నిర్ణయం తర్వాత మరొక 4గురిని కూడా మరి స్పీకర్ ఖచ్చితంగా వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే అని తీర్పు ఇవ్వబోతున్నారని కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మనం చూసుకోవచ్చు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలో 9 మంది ఎమ్మెల్యేలు కూడా మరొకసారి తెలంగాణ భవన్లో కేసీఆర్తో రేపు జరగబోయే సమావేశంలో పాల్గొనబోతున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. సో దాంట్లో మనం ముందుగా చూసుకున్నట్టయితే మరి గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఆయన కూడా మరి రేవంత్ సమక్షంలో ఆయన నివాసంలో మరి ఆ 3 రంగుల జెండా ఏదైతే ఉందో ఆ కండువా అయితే కప్పుకున్న సంగతి మనకు తెలిసిందే. అదే క్రమంలో మరి ఆయన గద్వాల ఎమ్మెల్యే, తర్వాత కడియం శ్రీహరి కూడా ఆయన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే, ఆయన బీఆర్ఎస్ బీఫామ్పై పోటీ చేసి 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన సంగతి మనకు తెలిసిందే. ఆ తదనంతరం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన కూతురు కడియం కావ్యకు టికెట్ ఇప్పించుకొని ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఇలాంటి అభియోగాలతో మరి బీఆర్ఎస్ పార్టీ స్పీకర్కు ఫిర్యాదు చేసింది. అదే క్రమంలో మనం చూసుకున్నట్టయితే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, సో ఈయన కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు తెలిసిందే మనకు. సో రేవంత్ సమక్షంలో ఈయన కూడా మరి ఆ యొక్క 3
రంగుల కండువ ఏదైతే ఉందో అది కప్పుకున్నారు. సో దాంట్లో మరి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి కూడా ఉన్నారు. గూడెం మైపాల్ రెడ్డి 2 పర్యాయాలు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి తర్వాత 3వ పర్యాయం 2023లో కూడా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పటాన్చెరు ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి మనకు తెలిసిందే. సో ఈయన కూడా రేవంత్ నివాసంలో ఆయన సమక్షంలోనే మరి పార్టీ కండువ కప్పుకున్న సంగతి కూడా మనకు తెలిసిందే. ఇక కాలే యాదయ్య చేవెళ్ళ ఎమ్మెల్యే కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కూడా కాలే యాదయ్య మరి ఇక పార్టీ కండువ కప్పుకున్నారు. సో ఆయన తర్వాత ఇక మనం చూసుకున్నట్టయితే రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా మరి కండువ కప్పుకున్నారు. ఇక జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కూడా ఆయన కూడా రేవంత్ సమక్షంలో కండువ కప్పుకున్నారు. ఆ తర్వాత మనం షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కూడా ఈయన కూడా మరి అదే కండువా కప్పుకున్నారు. సో ఇక మరి బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఆయన గతంలో బీఆర్ఎస్ పార్టీలో మరి కీలక రోల్ పోషించారు. అదే క్రమంలో స్పీకర్గా కూడా కావచ్చు, మంత్రిగా కూడా కావచ్చు మరి అవకాశాలు తీసుకున్నారు. దాంట్లో కేసీఆర్కు అత్యంత సన్నిహితుడుగా ఉన్నారు. ఈయన కూడా మరి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. రేవంత్ సమక్షంలో బహిరంగంగానే ప్రకటించారు. సో మొత్తానికి ఆయనకు ప్రభుత్వ సలహాదారుగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక పదవి కూడా మరి క్యాబినెట్ స్థాయి పదవి కూడా రేవంత్ రెడ్డి కల్పించారు. అయితే వీళ్ళంతా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుని ఆశ్రయించడం, అదే క్రమంలో సుప్రీంకోర్టు కూడా స్పీకర్కు 4 వారాల్లోగా వీళ్ళ ఇష్యూ ఏదో ఒకటి తేల్చండి, వీళ్ళు బీఆర్ఎస్లో ఉన్నారా కాంగ్రెస్లో ఉన్నారా, సో వీళ్ళ విషయంలో నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో సో వీళ్ళందరినీ కూడా పిలిచి స్పీకర్ గడ్డం ప్రసాద్ మరి వీళ్ళను విచారించారు. అదే క్రమంలో వాళ్ళు చెప్పిన సమాధానాలు మేమంతా కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెప్తున్నారు. సో ఈ 9 మంది గత కొంతకాలంగా ఇటు బీఆర్ఎస్ పార్టీతో కావచ్చు అటు కాంగ్రెస్ పార్టీతో మరి పూర్తి స్థాయిలో ఎటు లేకుండా గోడ మీద పిల్లులాగా వాళ్ళు ఉన్న సంగతి మనకు తెలిసిందే. అయితే శాసనసభలో మాత్రం వీళ్ళు కాంగ్రెస్ పక్షాన అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూర్చున్న వైపే కూర్చోవడం కావచ్చు, అదే క్రమంలో సో వాళ్ళు కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా కొంత మరి చెప్పుకున్నారు. అయితే ఎక్కడైతే సుప్రీంకోర్టు తీర్పు కావచ్చు, అదే క్రమంలో స్పీకర్ తీసుకునే నిర్ణయం కావచ్చు, సో ఎలా ఉండబోతుంది, ఒకవేళ అనర్హులుగా ప్రకటిస్తే ఖచ్చితంగా ఎన్నికలు వస్తాయి కనుక మరొకసారి ఎన్నికల్లో తలపడాల్సి వస్తుంది. మరి ఫలితాలు ఎలా ఉంటాయో మరి గెలుపోవటంలో ఎలా ఉంటాయో అనే భయంతోనే వాళ్ళు ఇప్పుడు కూడా స్పీకర్ దగ్గర మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్పుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. అదే క్రమంలో వీళ్ళందరూ కూడా రేపు తెలంగాణ భవన్లో కేసీఆర్ను కలిసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నిజంగానే వీళ్ళందరినీ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను గుర్తిస్తారా, పార్టీలోనే ఉండనిస్తారా, లేకుంటే మరి ఇప్పటికే మరి కేటీఆర్ కావచ్చు తర్వాత చాలామంది బీఆర్ఎస్ నాయకులు అయితే సో వీళ్ళ రాకను ప్రతిఘటిస్తున్నారని కూడా తెలుస్తుంది. అయితే కేసీఆర్ నిర్ణయాన్ని బీఆర్ఎస్ పార్టీలో ఎవరు కూడా ధిక్కరించే పరిస్థితి ఉండదు. సో కనుక కేసీఆర్ వీళ్ళ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే సస్పెన్స్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. సో ఓవరాల్గా వీళ్ళంతా కూడా మరొకసారి కేసీఆర్తో కలిసి బీఆర్ఎస్ పార్టీలను కొనసాగుతారని ఒక వాదన వినిపిస్తుంది. మరొక వాదన మాత్రం వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకునేది లేదని చెప్పి కూడా మరొక వాదన కూడా వినిపిస్తోంది. బీఆర్ఎస్లో మరి ఒక ప్రచారం కొనసాగుతోంది. సో వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో రానిచ్చేది లేదు. మరి ఇప్పటికే కేటీఆర్ నిన్న మొన్న రేవంత్ రెడ్డి ఏదైతే మీడియాతో మాట్లాడారో అదే సందర్భంలో కేటీఆర్ కూడా రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. సో వీళ్ళందరి చేత పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల చేత రాజీనామా చేసి మరి ఖచ్చితంగా ఎన్నికలకు పోదాం రావాలంటూ కూడా మరి ఆయన సవాల్ చేసిన నేపథ్యంలో సో వీళ్ళ విషయంలో స్పీకర్ ఇచ్చిన నిర్ణయం ఏదైతే ఉందో వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అని చెప్పడం కావచ్చు. సో దీంట్లో ఇప్పటికే 5గురికి క్లీన్ చిట్ ఇవ్వచ్చు. రిపీట్, సో ఇప్పటికే 5 మందికి ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇవ్వడం కావచ్చు. మరొక 4 విషయంలో కూడా మరి ఖచ్చితంగా అదే తీర్పు వెలువరుస్తారనే ప్రచారం జరగడం కావచ్చు. 9 మంది మాత్రం ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెప్పడం కావచ్చు. సో వీళ్ళు కేసీఆర్తో మరి ఎలాంటి మంతనాలు జరుపుతున్నారు, అదే క్రమంలో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు కేసీఆర్ చాలా రోజుల తర్వాత ఫామ్ హౌస్ నుంచి నందినగర్కి ఈరోజు రావడం కావచ్చు. రేపు తెలంగాణ భవన్లో మరి ఒక కీలకమైన సమావేశంలో మాట్లాడనున్న నేపథ్యంలో మరొక ఉద్యమానికి కూడా ఆయన శ్రీకారం చుట్టబోతున్నారు. ఇదే క్రమంలో మరి పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలో దానం నాగేందర్ మినహా మరి మిగతా వారందరి విషయంలో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సో క్షణం ఉత్కంఠభరితంగా సాగుతున్న ఈ వ్యవహారంలో కేసీఆర్ తెలంగాణ భవన్కు రావడం ఒక సాధారణమైన విషయం అయినప్పటికీ కూడా సో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఇచ్చిన తీర్పు మేరకు మరి వీళ్ళందరినీ బీఆర్ఎస్లో కొనసాగిస్తారా లేకుంటే బీఆర్ఎస్లోకి రాకుండా బహిష్కరిస్తారనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. రేపు కేసీఆర్ మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు, అదే క్రమంలో వీళ్ళంతా కూడా మరి ఇటు కాంగ్రెస్ కాకుండా అటు బీఆర్ఎస్ కాకుండా ఇటు తెలంగాణ భవన్ కాకుండా
అటు గాంధీ భవన్ పోకుండా మొత్తానికి వీళ్ళు ఎటు కానీ వాళ్ళలాగా ఉండడం కావచ్చు. అదే క్రమంలో కొంత వాళ్ళలో కూడా పార్టీ మారిన తర్వాత కూడా కొంతమంది మరి ఖచ్చితంగా మనం బీఆర్ఎస్లో ఉండాలని కొంతమంది, అదే క్రమంలో మరి కాంగ్రెస్లోనే ఉంటేనే మరి ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది, ప్రభుత్వంతో కలిసి నడిస్తేనే నిధులు వస్తాయని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా వీళ్ళంతా కూడా తమ స్వార్థ ప్రయోజనాలకు మరి బీఆర్ఎస్ పార్టీ బీఫామ్పై గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల కూడా మరి సోషల్ మీడియాలో వీళ్ళపై కూడా కొంత వ్యతిరేక ప్రచారం కొనసాగుతోంది. సో దీంట్లో మరి కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? ఎందుకంటే కేసీఆర్ అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీకి సుప్రీం లీడర్ కనుక, ఆయన సుప్రీం కనుక, సో ఆయన తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుంది అనేది మాత్రం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు.